కేసీఆర్ను అన్ని రకాలుగా లాక్ చేశారు. 2023 ఎన్నికల ఫలితము అష్టదిగ్బంధనం చేసేసారు. ఎట్లా చేసిరో కూడా నేను కావాలంటే చెప్తా, మీకు ఒక 2 నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎన్ని రకాలుగా అది చేసిరో అన్ని రకాలుగా చేస్తా. ఇక చేసిరు. ఇప్పుడు ఇది కేసీఆర్ ఉన్నాడు కదా, కేసీఆర్ ఇక్కడ ఉన్నాడు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన బేసిక్గా తెలంగాణ రాష్ట్రం అనేది ఒక వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. దాదాపు 70-80% మంది ప్రజలు వ్యవసాయాన్ని బేస్ చేసుకొనే వాళ్ళు జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. మన దగ్గర 2 పంటలు పండుతాయి. ఒకటి యాసంగి పంట, ఇంకోటి వానాకాలం పంట. అయితే యాసంగి పంటలో వరి హై టెంపరేచర్లో పండుతుంది. దాదాపు 35 నుంచి 40-45 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్యలో యాసంగి పంట పండుతుంది. అలా పండినటువంటి పంట ఏమంటారు, దాని మీద చేను మీదనే ఆ గింజ ఆ వేడికి ఉడికిపోయి అది రైతు కోసి దాన్ని కుప్పగొట్టి మిల్లుకి వేసుకపోయి వాడు మిల్లులో ఆడించి వడ్ల నుంచి బియ్యం తీసే ప్రాసెస్లో ఆల్మోస్ట్ 60% to 40% నూక అవుతుంది. నూక అంటే బియ్యము నూకగా మారిపోతుంది ఎక్కువ శాతం. దాంతో గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రంలో ఈ ఏదైతే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉందో FCI, ఆ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక విధానాన్ని తీసుకొచ్చింది. ఏం విధానం తీసుకొచ్చింది? తెలంగాణ రాష్ట్రంలో, అప్పుడు తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరి ఎక్కువ పండేటువంటి రాష్ట్రాల్లో అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుండే కొన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే. సో అప్పుడు బాయిల్డ్ రైస్ అంటే ఇట్లా నూక ఎక్కువ అవుతుంది కాబట్టి బాయిల్డ్ రైస్ విధానాన్ని తీసుకొచ్చి ఆ వడ్లని, యాసంగిలో వచ్చినటువంటి వడ్లను, అవి ఆల్రెడీ పంట మీదనే ఎండకు వేడికి ఉడికి ఉంటాయి కాబట్టి ఆ వడ్లను తీసుకుపోయి అట్లనే బాయిల్డ్ రైస్ మిల్లులలో పోసి ఉడకబెట్టి మళ్ళీ దాన్ని ఆరబెట్టి మళ్ళీ ఒట్టిగా చేసి అప్పుడు వడ్లను బియ్యంగా మార్చేసి బాయిల్డ్ రైస్ని తీసేవాళ్ళు. అలా తీసినటువంటి బియ్యాన్ని మన రాష్ట్రంలో కానీ, పక్కన కేరళలో కానీ, కింద ఉన్నటువంటి తమిళనాడులో కానీ మిగతా రాష్ట్రాలకు రేషన్ కోసం పంపించేవాళ్ళు. మన దగ్గర ఉండే అది ఎవరు కొనుగోలు చేసేది? FCI కొనుగోలు చేసేది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు పంపించేది. ఇది ప్రాసెస్ ఇప్పటి నుంచి కాదు, దశాబ్దాల కాలం నుంచి ఇలాగే నడుస్తూ ఉంది. ఇలా నడుస్తున్నటువంటి వ్యవహారంలో ఈ బాయిల్డ్ రైస్ యాసంగిలో మనకు పండే వరి మొత్తం ఆల్మోస్ట్ 80-90% దొడ్డొడ్లు వేస్తాం మనం. ఆ దొడ్డొడ్లు బాయిల్డ్ రైస్గా మారుతుంది. ఆ బాయిల్డ్ రైస్ని FCI కొనుగోలు చేసేది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, మన దగ్గర వరి దిగుబడి పెరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఇట్లా ముందుకెళ్ళిపోతూ ఉన్నది. వరిలో ఇక్కడ ఉన్నటువంటి వరి ఇట్లా ముందుకెళ్ళిపోతూ ఉన్నది, పైకి పోతూ ఉన్నది అని చెప్పేసి కరోనా తర్వాత ఎన్ని కుట్రలు చేయాలని కుట్రలు చేశారు తెలంగాణ రాష్ట్రం మీద కేంద్ర ప్రభుత్వం. బాయిల్డ్ రైస్ మేము కొనుగోలు చేయము అని చెప్పేసి ఒక లిటికేషన్ పెట్టారు. ఎట్లా లిటికేషన్ పెట్టారు తెలుసా? అంతకుముందుకే FCI అంతకుముందుకే దాదాపు ఒక 20,000 కోట్లకు సంబంధించినటువంటి ప్యాడీని ప్రొక్యూర్ చేసింది. మన దగ్గర ఉన్నది అంటే ప్రొక్యూర్ చేయలేదు. మన దగ్గర 20,000 కోట్ల విలువైనటువంటి వడ్లు మన దగ్గర ఉంటే ఇప్పుడు ఎంత మెడ మీద కత్తి పెట్టిందంటే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి, నాకు గొంతు సరిగ్గా వస్తలేదు, లేకపోతే ఇంకా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. ఇంత విలువైనటువంటి వడ్లు మన దగ్గర పండించి ఉన్న తర్వాత మేము కొనుగోలు చేస్తామని ముందు చెప్పి చివరికి కొనుగోలు చేయమని FCI దగ్గరికి పోతే, బాబు మేము నెక్స్ట్ సీజన్ నుంచి మేము బాయిల్డ్ రైస్ కొనము, మేము బాయిల్డ్ రైస్ మేము కొనము అన్నటువంటి దానికి మీరు అంగీకరించి మాకు సంతకం పెడితేనే మేము ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఈ 20,000 కోట్ల విలువైనటువంటి వడ్లను బియ్యం కొనుగోలు చేస్తాం, లేదా కొనము అని చెప్పారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసుకోవాలి? అన్ని లక్షల మెట్రిక్ టన్నులను ఏం చేసుకోవాలి? ఏడు రాసులు పోసుకోవాలి. మన దగ్గర గోదాములు ఉంటాయా? మన దగ్గర ఆ స్థాయిలో అవి ఉంటాయా? FCI కొనుగోలు చేస్తే FCI గోదాములు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం రకరకాలుగా వేరే రాష్ట్రాలలో పెడుతుంది.
ఏదో రకంగా చేస్తుంది. ఇట్లా మన రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి ఆడ పెట్టిన తర్వాత రైతులకు డబ్బులు ఇచ్చేసిరు వీళ్ళు. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చేసింది. ఈ డబ్బులు తీసుకుపోయి కేంద్రం ఎఫ్సిఐ కొనుక్కుంటే, కేంద్రం ఆధీనంలో ఉన్న ఎఫ్సిఐ కొనుక్కుంటే ఆ డబ్బులు వస్తే రైతులకు ఇచ్చిన డబ్బులు వీళ్ళు సరి చేసుకుంటారు. అట్లా కొనవంటే 20,000 కోట్ల విలువైనటువంటి ధాన్యాన్ని ఆడ పెట్టేసి కొనకుండా బ్లాక్మెయిల్ చేసింది. నువ్వు ఇప్పుడు సంతకం పెడితేనే ఎఫ్సిఐ ఇగో ఇట్లా మేము నెక్స్ట్ ఇయర్ నుంచి బాయిల్ రైస్ పండియము అని చెప్పేసి సంతకం పెడితేనే నేను ఈ వడ్లను కొనుగోలు చేస్తా అని చెప్పేసి అక్కడ స్టార్ట్ అయింది తెలంగాణ రాష్ట్రం యొక్క కుట్ర. యాసంగిలో వడ్లు వండేది దొడ్డొడ్లు మన దగ్గర. ఇలా ఇవన్నీ ఇన్ని రకాల కుట్రలు చేసి ఇక్కడ స్టార్ట్ అయ్యి బాయిల్ రైస్ మీద పంచాయతీ దాదాపు ఒక 6 నెలలు నడిచింది, 6-7 నెలలు నడిచింది పంచాయతీ. నాకు బాగా గుర్తు. ఇందులో తెలివి ఉన్నోడు తెలివి లేనోడు రకరకాలుగా మాట్లాడారు. బాయిల్ రైసు, ఫోర్టిఫైడ్ రైసు, ఆ రైసు ఈ రైసు అని చెప్పేసి. సో ఇట్లా ఒక రాష్ట్ర వ్యవసాయం మీద దెబ్బ కొట్టాలన్నటువంటి ప్రయత్నం చేసిండు బీజేపీ. యాసంగిలో అప్పుడే కేసీఆర్ అన్నాడు సన్నొడ్లు వేయండి, ఈ వడ్లు వేస్తే ఈ దొడ్డొడ్లు వేస్తే మనకు ఊరే, ఈ ఒరేస్తే అనేవాడికి అప్పుడుగా ఒరేస్తే ఊరే ఒరేస్తే ఊరే ఒరేస్తే ఊరే అని చెప్పేసి ప్రచారం చేసేసి రైతులందరి లోపల ఒక విషయాన్ని నింపిరన్నమాట. అసలు వాస్తవం ఏంటంటే ఒక గిది కథ. సో కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా జరిగినాయి, ఈ కుట్రలన్నీ జరిగినాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కేసీఆర్ తొక్కేటువంటి వ్యవహారం. దాని తర్వాత బిఎల్ సంతోష్ ఎమ్మెల్యేని కొనుగోలు చేయడం విషయంలో బిఎల్ సంతోష్ని టచ్ చేసే ప్రయత్నం చేసే వరకే మొత్తం సీన్ సితారా అయిపోయింది. కేసీఆర్ లాంటి ఉంటే కష్టం రా తెలంగాణలో. ఇలా మళ్ళీ 3వసారి అధికారంలోకి వస్తే ఆడు పక్కన ఉన్నటువంటి మహారాష్ట్రలో గెలుపుతాడు, పక్కన ఉన్నటువంటి మా కర్ణాటకలో గెలుపుతాడు, ఇంకా అటు పక్క పోతాడు ఇటు పక్క పోతాడు, వాడేదో పెంట ఎడతా ఉన్నాడు. సో బట్ కేసీఆర్ని కంప్లీట్ తెలంగాణలో 0 చేసేయాలి, ఊడగొట్టాలి. అందుకే చెప్పినా కదా ఇంతకుముందు నేను, మన మీద గెలవాలనుకున్నాడు, తెలంగాణ రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టాలనుకున్నాడు, పరాయోని మన రాష్ట్రం మీదకి పంపించాడు వెపన్గా. మన రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని వేగులు ఉంటాయి, కొన్ని హచ్డాగ్స్ లెక్క. సో అట్లా కొంతమందిని మన మీదకి పంపిస్తాడు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈ సోకాల్డ్ బ్యాచ్ అంతా కూడా చంద్రబాబు నాయుడు వీళ్ళంతా ఒక ప్లాన్ చేసి ఈ రకంగా పంపించేసి కేసీఆర్ని అన్ని విధాలుగా లాక్ చేసి రాజకీయంగా ఆర్థికంగా మీరు గట్టిగా నమ్మరు. ఇంకా కొన్ని చాలా చాలా దారుణాలు జరిగినాయి ఎన్నికల ముందు. చాలామంది పారిశ్రామికవేత్తలు ఎన్నికల ముందు పార్టీలకు ఫండ్ ఇస్తారు, పార్టీ ఫండ్. కొన్ని నగదు రూపంలో, బ్లాక్ మనీ రూపంలో ఇస్తారు, కొంత వైట్ రూపంలో, ఎలక్ట్రోల్ బాండ్ల రూపంలో ఇస్తారు. ఇట్లా ఇలాంటి అవకాశాలను కూడా కేసీఆర్ పార్టీకి దక్కకుండా కట్ చేసినటువంటి వ్యవహారాలు కూడా ఉన్నాయి. సో కాబట్టి చాలా రకాలుగా అన్ని రకాలుగా లాక్ చేసి పెట్టారన్నమాట. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, జై తెలంగాణ అనకూడదు అని చెప్పేసి ఇంకొక ప్రచారాన్ని తీసుకొస్తా ఉన్నారు. ఎందుకు? దీనికి ఆజ్యం పోసింది ఈ బీజేపీ వాళ్ళు, ఇదే టీడీపీ వాళ్ళు, ఇదే కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్లో పచ్చ బ్యాచ్ ఉంటుంది వాళ్ళు. ఎందుకంటే జై తెలంగాణ అంటే ఒక ఎమోషన్, జై తెలంగాణ అంటే మన తెలంగాణ పోరాటం గుర్తుకొస్తుంది, మన గడ్డ గుర్తుకొస్తుంది, మన ఉద్యమం గుర్తుకొస్తుంది. తెలవనటువంటి పోరలు కూడా ఇవాళ రేపు తెలంగాణ ఉద్యమం గురించి తెలుసుకుంటున్నారు, ఆ నీళ్ళ గురించి తెలుసుకుంటున్నారు. ఇవన్నీ తెలుసుకొని తెలంగాణ సమాజాన్ని జాగృతం చేస్తారు.